ఈ 5 ఏళ్ల కాలం సులువు కాదే, జగన్కు ఈజీ కాదని టాక్. ఇప్పటికే కష్టాలు మొదలయ్యాయి. టీడీపీ పూర్తిగా దృష్టి పెట్టకుండానే వైసీపీ అధినేతకు రానున్న కాలం గడ్డు కలమే. ఒకవైపు కేసులు, మరోవైపు పార్టీని వీడనున్న నేతలు. వీటినన్నింటినీ తట్టుకుని 5 ఏళ్ల పాటు పార్టీని ముందుకు తీసుకెళ్లాలి. అదంతా సులువైన టాస్క్ కాదు. ఎందుకంటే ప్రస్తుత రాజకీయ నేతలు అధికారం ఎటువైపు ఉంటే అటువైపు మొగ్గు చూపుతారు. ఎవరో తక్కువ శాతం మంది తమకు మరొక దారి లేక ప్రతిపక్షంలో ఉండే పార్టీలో కొనసాగించాల్సిందే తప్ప మిగిలిన వారికి 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండడాన్ని భరించలేదు. అధికార పార్టీలో ఉంటే మర్యాదకు మర్యాద, గౌరవానికి గౌరవం, అంతే. ఇప్పుడు రాజకీయాలన్నీ అలాగే ఉన్నాయి. అందుకే జగన్ పార్టీ నేతలను కాపాడుకోవడం పెద్ద టాస్క్ అనే చెప్పాలి. తన ఎంత ధైర్యాన్ని నూరిపోసినా జారిపోయే వాళ్ళు ఆగరు. వెళ్ళిపోయేవారిని ఆపలేని పరిస్థితిలో జగన్ ప్రస్తుతం ఉన్నారు. 11 స్థానాలే రావడం, భవిష్యత్తులో ఎమ్మెల్సీ, రాజ్యసభ స్థానాలు వంటివి దక్కకపోవడం ఈ పరిస్థితికి కారణంగా చెప్పవచ్చు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితిని చూసిన తర్వాత వైసీపీ ఇందుకు మినహాయింపు కాదని అనిపిస్తుంది. దాదాపు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పదవుల్లో అనేక పదవులు పొందిన వారు కూడా ఓటమి తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పేశారు, కారు దిగేశారు. నిర్దాక్షిణ్యంగా తమకు పదవులు ఇచ్చిన పార్టీ నేతపై నిందలు వేసి మరీ వెళ్ళిపోయారు. అలాంటిది జగన్ ఒక లెక్క. అందులోనూ కేవలం 11 స్థానాలకే పార్టీ పరిమితమైంది. మెజార్టీ కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి అభ్యర్థులు వైసీపీ నేతలపై సాధించి విజయం దక్కించుకున్నారు. ఇంతటి అసంతృప్తికి కారణమేంటో తెలియక నేతలు తలలు పట్టుకున్నారు. ఎంతగా వెతికినా ప్రతి చిన్న విషయం పెద్ద కారణంగానే కనిపిస్తుంది తప్ప దారుణ ఓటమికి అసలు కారణం మాత్రం తెలియడం లేదు. ఇన్నాళ్ళు జగన్ ఇమేజ్ మీదనే ఆధారపడి గెలిచామని తమకు తాము నచ్చచెప్పుకుంటూ నేతలు సర్దుకుపోయి పార్టీలో ఉన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ నేతలది అదే పరిస్థితి. కేసీఆర్ ఇమేజ్తోని తాము రాజకీయాల్లో రాణించమని నమ్మిన నేతలు అధికారం కోల్పోగానే అటువైపు చూడడం మానేశారు. జగన్ పరిస్థితి కూడా అంతే. ఈ ఓటమికి జగన్ మాత్రమే కారణమన్నది నేతల అభిప్రాయం. ప్రజల్లో ఎమ్మెల్యేలకు విలువ ఇవ్వకపోవడం వల్ల, కార్యకర్తలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ దారుణ ఓటమికి కారణంగా చూస్తున్నారు. కేవలం సంక్షేమం ఫోకస్ పెట్టి అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో కార్యకర్తలకు కూడా, ఎమ్మెల్యేలకు కూడా తాము ఏం చేయలేకపోయామని కొందరు వైసీపీ నేతలు సన్నిహితుల వద్ద వాపోతున్నారట. అందుకే జగన్ తన వైఖరిని మార్చుకోవాలని, లేకుంటే పార్టీ తిరిగి పుంజుకోవడం కష్టమని చెప్తున్నారు. ఇప్పటికే కొన్ని కీలక నియోజకవర్గాల్లో ఓటమి పాలైన నేతల్లో బలమైన లీడర్లను ఆకర్షించేందుకు టీడీపీ అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టింది. సామాజిక వర్గంగా, ఆర్థికంగా బలమైన నేతలను పార్టీలోకి తీసుకోవాలని యోచిస్తుంది. 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరగనుండడంతో టికెట్ ఇచ్చేదానికి కూడా హామీలు ఇస్తూ జగన్ను మానసికంగా దెబ్బతీయాలనే ప్లాన్లో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఉంది. మరో 50 నియోజకవర్గాలు పెరుగుతుండడంతో వచ్చే ఎన్నికలకు టికెట్ హామీతో కొందరు నేతలు వైసీపీ నుంచి జంప్ అయ్యే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. అందులో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉండడం కూడా తమకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. మొత్తం మీద జగన్ పార్టీకి రానున్నవి గడ్డు రోజులే. కొందరు కీలక నేతలు జంప్ అయ్యే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయన్నది కాదనలేని వాస్తవం. మరి జగన్ టీడీపీ బిగిన్ చేసిన ఈ ఆపరేషన్ నుంచి నేతలను ఎలా కాపాడుకుంటారో వెయిట్ చేయాల్సిందే. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.